carry out overhauling of crankshaft by referring the service manual of clearance and other parameters. హాయ్, నా పేరు సత్య. మీరందరూ నేటి సెషన్కి ఉత్సాహంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇంజన్లను సరిదిద్దడం అనేది ఇంజన్ భాగాలను విడదీయడం, తనిఖీ చేయడం మరియు తిరిగి కలపడం. ఇప్పుడు మనం క్రాంక్ షాఫ్ట్, షెల్ బేరింగ్లు మరియు క్రాంక్ షాఫ్ట్ యొక్క తనిఖీని ఎలా తొలగించాలో నేర్చుకుంటాము మరియు ఇంజన్ భాగాలను తిరిగి కలపడం మరియు దాని పనిని ఎలా తనిఖీ చేయాలి. ఈ ప్రదర్శన ముగింపులో మీరు ఇవి చేయగలరు. పిస్టన్ అసెంబ్లీ మరియు క్రాంక్ షాఫ్ట్ని తొలగించండి. మెయిన్ మరియు కనెక్ట్ చేసే రాడ్ బేరింగ్లను కొలవండి. క్రాంక్ షాఫ్ట్ను మళ్ళీ కలపండి. పిస్టన్ అసెంబ్లీని తిరిగి కలపండి. అవసరమైన పనిముట్లు మరియు పరికరములు: కంప్లీట్ హ్యాండ్ టూల్ కిట్, టార్క్ wrench, అవుట్సైడ్ అండ్ ఇన్సైడ్ మైక్రోమీటర్, డయల్ ఇండికేటర్, పిస్టన్ రింగ్, ఎక్స్పాండర్ మరియు కంప్రెసర్, ప్రై్ బార్. అవసరమైన పరికరములు విడిభాగాలు: ఇంజిన్ బ్లాక్ అసెంబ్లీ, వర్క్ టేబుల్, న్యూ బేరింగ్స్ ఫర్ క్రాఫ్ట్ సాఫ్ట్ అండ్ కనెక్టింగ్ రాడ్. అవసరమైన సామాగ్రి: లూబ్రికేటింగ్ ఆయిల్, నిరుపయోగమైన బనియన్. ఈ అభ్యాసం చేయడానికి మనకి క్రాంక్ షాఫ్ట్తో కూడిన 4 సిలిండర్ల ఇంజన్ బ్లాక్ అవసరం. పని పట్టికలో క్రాంక్ షాఫ్ట్తో సిలిండర్ బ్లాక్ను ఉంచండి. క్రాంక్ షాఫ్ట్ పైకి ఉండేలా చూసుకోండి. అన్ని ప్రధాన బేరింగ్లు లెక్కించబడి ఉన్నాయని నిర్ధారించండి. కాకపోతే క్రాంక్ షాఫ్ట్ మెయిన్ బేరింగ్ క్యాప్లను గుర్తించండి. తద్వారా అవి అదే స్థానం మరియు దిశలో మళ్ళీ ఇన్స్టాల్ చేయబడతాయి. తయారీదారు ఇచ్చిన క్రమం ప్రకారం ప్రధాన బేరింగ్ క్యాప్ బోల్ట్లను విప్పు. అసెంబ్లీ నుండి ప్రధాన బేరింగ్ టోపీని ఎత్తడానికి ప్రయత్నించండి. వైబ్రేషన్ డంపర్ వైపు నుండి బేరింగ్ టోపీని తొలగించండి. టోపీలను వరుసగా ట్రేలో ఉంచండి. కొన్నిసార్లు చేతితో తొలగించడం చాలా కష్టం. అటువంటి సందర్భంలో బోల్ట్లను సగం మార్గంలో చొప్పించండి. ఈ 2 బోల్ట్లను మీ చేతితో పట్టుకొని బోల్ట్లను రాక్ చేయడం ద్వారా టోపీని ఎత్తండి. ఇంజన్ బ్లాక్ నుండి క్రాంక్ షాఫ్ట్ను తొలగించండి. తరువాత బేరింగ్ క్యాప్ నుండి దిగువ బేరింగ్ షెల్ తొలగించండి. ఎగువ థ్రస్ట్ బేరింగ్లను తొలగించండి. కాంక్రేస్ నుండి ఎగువ బేరింగ్ షెల్లను తొలగించండి. ఆయిల్ గ్యాలరీని పూర్తిగా శుభ్రం చేయండి. సరైన కొత్త బేరింగ్ షెల్ను ఎంచుకోండి. కొత్త బేరింగ్ షెల్ను నూనెతో పూయండి మరియు క్రాంక్ కేస్లోకి మరియు క్రాంక్ షాఫ్ట్ బేరింగ్ క్యాప్స్లోకి చొప్పించండి. బేరింగ్ షెల్ను చొప్పించేటప్పుడు బేరింగ్ లిప్ బేరింగ్ లాక్తో సరిపోలినట్లు నిర్ధారించుకోండి. బ్లాక్లోని ఆయిల్ హోల్ షెల్లోని ఆయిల్ హోల్తో సరిపోలుతుందని నిర్ధారించుకోండి. గమనిక: ఎగువ మరియు దిగువ క్రాంక్ షాఫ్ట్ బేరింగ్ షెల్లను కలపవద్దు. క్రాంక్ షాఫ్ట్ లేకుండా ఇంజన్ బ్లాక్లో బేరింగ్ క్యాప్లను ఇన్స్టాల్ చేయండి. బోల్ట్లను చొప్పించి చేతితో బిగించండి. సర్వీస్ మాన్యువల్ ప్రకారం టార్క్ wrenchలో సరైన టార్క్ను సెట్ చేయండి. ఉదాహరణకు 4 సిలిండర్ ఇంజన్లకు సరైన బిగుతు టార్క్ 55 Nm. సరైన టార్క్తో బోల్ట్లను బిగించండి. డయల్ గేజ్ మరియు ఎక్స్టెన్షన్ ఉపయోగించి క్రాంక్ షాఫ్ట్ బేరింగ్ డయామీటర్లను 3 పాయింట్ల వద్ద కొలవండి మరియు B మరియు C యొక్క సగటు విలువ ఏ విలువ కంటే తక్కువగా ఉంటే B మరియు C యొక్క సగటు విలువ మరియు అయితే ఏ విలువ కంటే ఎక్కువ ఏ విలువ సగటు విలువ. క్రాంక్ షాఫ్ట్ బేరింగ్ జర్నల్ వ్యాసాన్ని కొలవండి. గమనిక: A మరియు Bలలో కొలిచినప్పుడు రన్అవుట్ 0.010 మిల్లీమీటర్లు మించకూడదు. క్రాంక్ షాఫ్ట్ బేరింగ్ క్లియరెన్స్ G 0.027 నుండి 0.051 మిల్లీమీటర్ యొక్క రేడియల్ క్లియరెన్స్ను కొలవండి. గమనిక: క్రాంక్ షాఫ్ట్ బేరింగ్ యొక్క
చివరి రేడియల్ క్లియరెన్స్ ఫిగర్ను సర్వీస్ మాన్యువల్తో సరిపోల్చండి. కొలచిన విలువ E = 57.7 మిల్లీమీటర్లు, F = 57.659 మిల్లీమీటర్లు. క్లియరెన్స్ G = 0.041 మిల్లీమీటర్లు. క్రాంక్షాఫ్ట్ బేరింగ్ టోపీని తొలగించండి. థర్స్ట్ బేరింగ్ జర్నల్ వెడల్పును కొలవండి మరియు సరైన థర్స్ట్ బేరింగ్లతో సర్దుబాటు చేయండి. గమనిక: థర్స్ట్ బేరింగ్ యొక్క రెండు వైపులా థర్స్ట్ దుస్తులను ఉతికే యంత్రాల యొక్క అదే మందం ఇన్స్టాల్ చేయండి. ఎగువ థర్స్ట్ బేరింగ్ను నూనెతో పూయండి మరియు క్రాంక్ కేసులోకి చొప్పించండి. తద్వారా చమురు పొడవైన కమ్మీలు క్రాంక్ వెబ్లకు ఎదురుగా ఉంటాయి. దిగువ థర్స్ట్ బేరింగ్ను నూనెతో పూసి క్రాంక్షాఫ్ట్ బేరింగ్ క్యాప్లోకి చొప్పించండి. తద్వారా ఆన్ గ్రూవ్లో క్రాంక్ వెబ్లు ఎదురుగా ఉంటాయి. గమనిక: రిటైనింగ్ లగ్స్ను గ్రూవ్స్లో ఉంచండి. గమనిక: బోల్ట్ల గరిష్ట పొడవు L సూచించిన విలువ కంటే మించి ఉంటే వాటిని భర్తీ చేయండి. కొత్త క్రాంక్ షాఫ్ట్ను ఇంజన్ ఆయిల్తో పూసి క్రాంక్ కేస్పై ఉంచండి. మార్కింగ్ ప్రకారం క్రాంక్ షాఫ్ట్ బేరింగ్ క్యాప్స్ను ఇన్స్టాల్ చేయండి మరియు బోల్ట్లను బిగించండి. బిగించే టార్క్ను ఇన్స్టాల్ చేయండి. ఉదాహరణకు 55 Nm. అన్ని బేరింగ్ క్యాప్స్ మరియు థర్స్ట్ వాషర్లను ఇన్స్టాల్ చేయండి. తయారీదారు అందించిన విధంగా సరైన టార్క్ మరియు సీక్వెన్స్తో అన్ని బేరింగ్లను బిగించండి. ప్రతి బేరింగ్ టోపీని బిగించిన తర్వాత క్రాంక్ షాఫ్ట్ను చేతితో తిప్పండి మరియు అది స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు నిర్ధారించండి. క్రాంక్ షాఫ్ట్ వెనుక మరియు ముందుకు తరలించడానికి మృదువైన సుత్తి మరియు ఫ్రై బార్ లేదా స్క్రూ ఉపయోగించండి. లేకపోతే బేరింగ్తో సమస్య మరియు దానిని మరొక దానితో భర్తీ చేయండి. క్రాంక్ షాఫ్ట్ యొక్క ముగింపు ప్లేని తనిఖీ చేయండి మరియు ప్లే సరైనదని నిర్ధారించండి. కొలత: క్రాంక్ షాఫ్ట్ బేరింగ్ యాక్సిమల్ క్లియరెన్స్ లేదా థర్స్ట్ క్లియరెన్స్, డబుల్ గేజ్ మరియు డయల్ గేజ్ హోల్డర్. క్లియరెన్స్ 0.100 నుండి 0.245 మిల్లీమీటర్లు ఉండాలి. గమనిక: మీ థ్రస్ట్ క్లియరెన్స్ ఫిగర్ని సర్వీస్ మాన్యువల్తో పోల్చండి. థ్రస్ట్ బేరింగ్ యొక్క రెండు వైపులా థ్రస్ట్ దుస్తులను ఉతికే యంత్రాల యొక్క అదే మందం ఇన్స్టాల్ చేయాలి. క్లియరెన్స్ ప్రామాణికం కాకుండా ఉంటే థ్రస్ట్ వాషర్లను భర్తీ చేయడం ద్వారా క్రాంక్ షాఫ్ట్ బేరింగ్ యొక్క అక్ష సంబంధ క్లియరెన్స్ను సర్దుబాటు చేయండి. కనెక్ట్ చేసే రాడ్లోకి కొత్త కనెక్టింగ్ రాడ్ బేరింగ్ షెల్లను ఇన్సర్ట్ చేయండి మరియు కనెక్ట్ చేసే రాడ్లోకి రాడ్ బేరింగ్ షెల్లను కనెక్ట్ చేయండి మరియు సరైన టార్క్తో బిగించండి. బిగుతు టార్క్ ఇన్స్టాలేషన్ నోటీస్ కోసం మాన్యువల్ని చూడండి. కనెక్ట్ చేసే రాడ్ బేరింగ్ యొక్క అంతర్గత వ్యాసాన్ని కొలవండి. కొలచిన కనెక్టింగ్ రాడ్ బేరింగ్ జర్నల్ వ్యాసాన్ని చూడండి. గమనిక: సర్వీస్ మాన్యువల్ క్రాంక్షాఫ్ట్ బేరింగ్ జర్నల్ వ్యాసం యొక్క కొలతను చూడండి. కనెక్ట్ చేసే రాడ్ బేరింగ్ యొక్క రేడియల్ క్లియరెన్స్ Lని కొలవండి. ఉదాహరణకు కొలిచిన విలువ E = 47.7 మిల్లీమీటర్లు. కొలచిన విలువ F = 47.653 మిల్లీమీటర్లు. క్లియరెన్స్ G = 0.047 మిల్లీమీటర్లు. రేడియల్ క్లియరెన్స్ L 0.026 నుంచి 0.068 మిల్లీమీటర్లు. గమనిక: కనెక్ట్ చేసే రాడ్ బేరింగ్ యొక్క మీ రేడియల్ క్లియరెన్స్ను సర్వీస్ మాన్యువల్తో సరిపోల్చండి. గమనిక: క్లియరెన్స్ ప్రామాణికం కాకపోతే కనెక్ట్ చేసే రాడ్ బేరింగ్ షెల్లను మార్చడం ద్వారా కనెక్ట్ చేసే రాడ్ బేరింగ్ యొక్క రేడియల్ క్లియరెన్స్లను సర్దుబాటు చేయండి. కనెక్ట్ చేసే రాడ్ బేరింగ్ టోపీని తొలగించండి. పిస్టన్ మరియు కనెక్ట్ రాడ్ను ఇన్స్టాల్ చేయండి. సంస్థాపనకు ముందు సిలిండర్ మరియు పిస్టన్తో నూనె వేయండి. పిస్టన్ ఫిక్సింగ్ కోసం పిస్టన్ రింగ్ కంప్రెసర్ ఉపయోగించండి. కనెక్ట్ చేసే రాడ్ బేరింగ్ క్యాప్ను సరైన క్రమంలో చొప్పించి బిగించండి. ప్రతి పిస్టన్ను ఇన్స్టాల్ చేసి రాడ్ క్యాప్ను కనెక్ట్ చేసిన తర్వాత
క్రాంక్షాఫ్ట్ స్వేచ్ఛగా తిరుగుతుందని నిర్ధారించుకోండి. మనం ఈ పాఠం ముగింపుకు వచ్చాము. మనం నేర్చుకున్న వాటిని పునశ్చరణ చేద్దాము. మేము నేర్చుకున్నాము: పిస్టన్ అసెంబ్లీ మరియు క్రాంక్ షాఫ్ట్ తొలగించండి. మెయిన్ మరియు కనెక్ట్ చేసే రాడ్ బేరింగ్లను కలపండి. క్రాంక్ షాఫ్ట్ మళ్ళీ కలపండి. పిస్టన్ అసెంబ్లీ తిరిగి కలపండి. ఈ విధంగా ఈ మాడ్యూల్లో క్లియరెన్స్, ఇతర పారామీటర్ల కోసం సర్వీస్ మాన్యువల్ను సూచించడం ద్వారా క్రాంక్ షాఫ్ట్ను సరిదిద్దడం నేర్చుకున్నాము. దీనిపై మీకు స్పష్టత ఉందని ఆశిస్తున్నాను. మీ బోధకుని సహాయంతో ఈ అభ్యాసం చేయండి. ధన్యవాదాలు.